హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. మంచిగా ప్రిపేర్ అవుతున్నారా? ప్రస్తుతానికైతే మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మా బాబు పడుకున్నాడు. సో ఇప్పుడు నేను స్టడీ సెషన్ 1 ఈ రోజుకి ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ టైం టేబుల్ అయితే చాలా వరకు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. బికాజ్ నైట్స్ చదవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఐ నో మీరు కూడా చాలాసార్లు చెప్పారు. అండ్ అందుకోసమనే నేను కూడా నా టైం అనేది మార్చుకుందామని మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నేను మార్నింగ్ పర్సన్ అయితే కాదండి. మార్నింగ్స్ అసలు లేవడానికి నాకు అవ్వదన్నమాట. ఎంత ట్రై చేసినా కూడా ఇంతకుముందు చాలాసార్లు అవ్వలేదు. బట్ ఎప్పుడైతే డెలివరీ అయిందో, అంటే బర్త్ ఇచ్చిన తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అండ్ మైండ్ అనేది అసలు వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇన్ని టెన్షన్స్లో, ఇంత ఇదిలో. సో అలాంటప్పుడు నా మైండ్ అసలు నైట్ టైం పని చేయట్లేదు. ఎందుకంటే మార్నింగ్ అంతా బాబుని చూసుకొని, ఇంకా ఇంట్లో పనులు చేసేసుకొని, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసుకున్న తర్వాత నైట్కి బ్రెయిన్ అనేది ఇక డెడ్ అయిపోతుంది. వర్క్ అవ్వట్లేదు. ఈవెన్ చదువుతున్నా కూడా అర్థమవుతున్నట్టే ఉంటుంది, గుర్తున్నట్టే ఉంటుంది. బట్ మార్నింగ్ లేచాక చదివా అనే సాటిస్ఫాక్షన్ కానీ, ఓకే ఇప్పుడు నైట్ చదివినా గుర్తున్నాయి అనే ఇది కానీ నాకేం అనిపించట్లేదు. సో ఎందుకు రిస్క్ తీసుకోవడము, లేదు మార్నింగ్ పర్సన్కి చేంజ్ అవ్వడం బెటర్ అని నాకు అనిపించింది. అందుకనే నేను మార్నింగ్స్ లేవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దామని చెప్పి ఈ రోజు నుంచి అది ఫాలో అవుదాం అనుకుంటున్నా టైం టేబుల్. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడే బాగా పడుకున్నాడు. 1 అవుతుంది. సో 1కి పడుకున్నాడు కాబట్టి మ్యాక్సిమం 2 hours అయినా పడుకుంటాడు. 2 hours అంటే 4 అట్లా 4 లోపు లేచినా కానీ నాట్ ఎ ప్రాబ్లం. బట్ 4 లోపు లేస్తాడు. 4 ఆ టైం వరకు అయితే పడుకుంటాడు. కాబట్టి 2 hours నా చేతిలో ఉంది. 2 hours ఏ సెషన్ చేయాలి అని చెప్పేసి నేను రాసుకోవాలి అండ్ ఆ సెషన్ని ఫాలో అవ్వాలి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇది ఒక 2 hours సెషన్ అనమాట. అంటే 3 days బ్యాక్ మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట చెకప్ కోసము. టెస్ట్ చేశారు సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ వైటమిన్ B12. సో పొటాషియం తక్కువ ఉండింది. అండ్ ఆల్సో నేను డెలివరీ తర్వాత నేను టాబ్లెట్స్ ఏం తీసుకోలేదన్నమాట. దానికోసమని నాకు ఇప్పుడు కాల్షియం అండ్ వైటమిన్ D3 టాబ్లెట్స్ ఇచ్చారు. సో అవి తీసుకున్నాను. మెడిసిన్ వేసేసుకున్న తర్వాత ఇంకా సెషన్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి ఆంథ్రోపాలజీతో స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ సెషన్ ఆంథ్రోపాలజీ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ టైమ్స్లో ఆంథ్రోపాలజీ అంటే యాక్చువల్లీ ఇది సైన్స్ సబ్జెక్ట్, నాది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందుకని నేను ఫస్ట్ సెషన్ 2 hours ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలి అండ్ ప్రొడక్టివ్గా వెళ్ళాలి అని చెప్పి ఆంథ్రోపాలజీ తీసి చదువుతున్న ఆప్షనల్కి. అండ్ మీలో ఎంతమందికి అండి ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కానీ, ఏదైనా మీరు చదువుతున్నప్పుడు కానీ మనకి తెలుసు అని అనిపిస్తుంది, కానీ ఆ వర్డ్ అనేది నోటి వరకు వచ్చి మనం రాయలేము, అంటే బయటికి రాదనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఎంతమందికి అనిపించింది చెప్పండి. ఎందుకంటే నాకైతే ఫ్రీక్వెంట్గా అలానే అనిపిస్తుంది. మైండ్ అసలు పని చేయట్లేదు. అది ఎందుకు నాకు తెలుసు. ఎందుకంటే తర్వాత డెలివరీ తర్వాత మర్చిపోతాం, చాలా కూడా గుర్తుండవు అనమాట ఈ స్ట్రెస్సెస్ అన్నిట్లో. సో అప్పుడు నాకు అవుతుంది, ఇంతకుముందు ఉన్నట్టు లేదు, అట్లా నేను లేను అని నాకు చాలా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ చదివిన కొత్తగా చదువుతున్న ఫీలింగ్ వస్తుంది. నేను చాలా బాధపడుతున్నా. కానీ ఏం చేస్తామండి, లైఫ్ సైకిలే ఇంత, ఇంకా ఏం చేయలేము. ఎలా వెళ్తే అలానే వెళ్ళిపోవాలి. సో ఫైనలీ ఆంథ్రోపాలజీ సెషన్ అయితే 2 hours కంప్లీట్ అయిపోయింది. 2 hours తర్వాత 4కి ఏం కాదు కానీ 4 కంటే ముందే లేచాడు అనమాట. సో దానివల్ల తను చూసుకోవాల్సి వచ్చింది. అక్కడితో నేను ఎండ్ చేసేసి వేరే పనులు ఏమైనా ఉంటే చేసేసుకున్నాను అనమాట. రోజు సేమ్ టైంకి పడుకోవట్లేదు కాబట్టి నాకు సేమ్ టైం స్కెడ్యూల్ ఏం వెళ్ళట్లేదు. నార్మల్గానే తను ఎప్పుడు పడుకుంటే బాబు అప్పుడు నాకు టైం చూసుకొని నేను చదువుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే చాలాసార్లు కూడా ఎక్కువసేపు కూర్చోలేము. సో ఎక్కువసేపు కూర్చోలేనప్పుడు అటు ఇటు తిరుక్కుంటూ చదవడం కానీ, వేరే ప్లేసెస్లో కూర్చొని చదవడం కానీ అట్లా చేయొచ్చు అనమాట. నేను మీ వీడియోస్ కోసం ఇక్కడ కాన్స్టెంట్గా కూర్చొని చదువుతున్నట్టు చూపిస్తాను, కానీ నేను నాకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కూర్చొని చదువుకుంటాను అనమాట. దానివల్ల బోర్ ఫీలింగ్ అనేది రాదనమాట. అండ్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేశాను. బాగా ఆడుకుంటున్నాడు వెనక, తనేమి డిస్టర్బ్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ ప్రిలిమ్స్వి చేస్తున్నాను అనమాట. 2024 పేపర్ది అండ్ 2025ది సాల్వ్ చేసేసాను. 2024ది ఇప్పుడైతే చేస్తున్నాను ప్రిలిమ్స్ది. నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నప్పుడు మా బాబు వచ్చి ఊరికే మమ్మీ ఎత్తుకో అని అంటున్నాడు. సో తన్ని ఒక 2-3 minutes అట్లా కూర్చోబెట్టుకున్నాను. మళ్ళీ దింపేసి మళ్ళీ చేయడము ఇట్లా చాలాసార్లు జరిగింది. సో ఫోన్ చూస్తే తను వెంటనే లాగేసుకుంటాడనమాట. వీడియో అసలు షూట్ చేయనీయడు. అదేంటి అని చెప్పేసి
తెలియాలి అని చెప్పి లాగేసుకుంటాడు. సో ఇలానే జరుగుతుంది. ఇక్కడ కూర్చుంటే మాత్రం డెఫినెట్గా నా దగ్గరికి వస్తాడు. అంటే టేబుల్ పైన ఉన్న పెన్స్ లాగడం కానీ, లేదా ల్యాప్టాప్ మీద ఇంట్రెస్ట్ రావడం కానీ, ఆ బుక్స్ అన్నిటిని లాగివేయడం, సో ఇట్లా చేస్తూ ఉంటాడనమాట. అలానే ఇక్కడ జరుగుతుంది. అండ్ అక్కడితో సెషన్ అనేది తను దింపేసి కొంచెం సేపు కంటిన్యూ చేశాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి వెంటనే సాల్వ్ అయిపోతాయి, నాట్ ఏ ప్రాబ్లం. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చాము, బాబుకి తినిపించేసాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారనమాట. తను వచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఫ్రీగా చదువుకోగలుగుతున్నా. వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను ఇక్కడ మోడర్న్ హిస్టరీ రివిజన్ చేస్తున్నాను. మోడర్న్ హిస్టరీ మీరు GS1 పేపర్ చూసారో లేదో కానీ, GS1 పేపర్ చూస్తే నిన్న జరిగింది కదా, అమ్మో బాబోయ్ అది ఏంటండి బాబు ఆ పేపర్ అట్లుందని అనిపించింది. GS1 పేపర్లో అన్ని టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఓవర్లాప్ అయ్యేలాగా ఇచ్చారు. అండ్ మోడర్న్ హిస్టరీ నుంచి అంత ఎక్కువ ఏం రాలేదనిపించింది నాకైతే. ఆ పేపర్ మీరు కూడా ఒకసారి చూడండి, తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే మోడర్న్ హిస్టరీ రివిజన్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. అండ్ ఆల్సో మోడర్న్ హిస్టరీ ఆన్సర్ రైటింగ్ కూడా వెళ్తుంది ఈరోజు. ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గుర్తులేకపోయినా కానీ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి, రాయాలనే భయం ఉన్నా కూడా. ఎందుకంటే రాయకపోతే తర్వాత మనమే రిగ్రెట్ అవుతామండి. అది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ చాలామంది ఆంథ్రోపాలజీ బుక్ లిస్ట్ అడుగుతున్నారు. ఆంథ్రోపాలజీ బుక్ లిస్ట్ వీడియో ఆల్రెడీ చేశాను. అండ్ ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే అనుదీప్ దురిశెట్టి బ్లాగ్ ఉంటుంది సార్ది. ఇక్కడ గూగుల్లో మీరు ఒకసారి సర్చ్ చేస్తే బ్లాగ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి అన్ని, ఈవెన్ ఆంథ్రోపాలజీ కాదు, GSకి, ఎథిక్స్కి, ఎస్ఐకి అన్నిటికీ సంబంధించిన అప్రోచ్ ఎట్లా మనం తీసుకోవాలి అని చెప్పి సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బ్లాగ్ను ఒకసారి చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చెప్పేదానికంటే కూడా ఆల్రెడీ టాపర్స్ చెప్పింది మనకు బాగా అర్థమవుతుంది. నేను సార్ బ్లాగ్నే రిఫర్ చేస్తున్నా చాలామంది సజెస్ట్ చేయడం ద్వారా. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఇక్కడితో ప్రొడక్టివ్ అయిపోయింది, ఎందుకనంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలన్నమాట. సో అట్లా అని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.